ఎస్ లక్ష్మణ్ గారు. అవును. సో ఆల్మోస్ట్ షాంపూ గురించి మాట్లాడేసుకున్నాం. ఉమ్. మీరు ఇప్పుడు మాకు మంచిగా ఆయిల్ కూడా సజెస్ట్ చేస్తున్నారంట. అవునవును. నవేడేస్ ఏంటంటే ప్రతి ఒక్కరం కూడా నైట్ పడుకునే ముందు ఆయిల్ పెట్టుకోవాలి. అవును. మనకున్నటువంటి ప్రెషర్ కి, స్ట్రెస్ కి, అవును. హెయిర్ లాస్ అయిపోతుందంటే ఎక్కువగా ఆయిల్ పెట్టుకోండి అని సజెస్ట్ అవును. చేస్తుంటారు. అవును. సో ఏంటి మీరు మాకు సొల్యూషన్ తెచ్చేస్తారని విన్నాము. ఏంటి ఆ సొల్యూషన్? ఈ హెయిర్ ఆయిల్ అండి, హెయిర్ ఆయిల్ అని కాదు అండి, ఇప్పుడున్న ఈ బిజీ లైఫ్లోనే కొంచెం టెన్షన్తో కూడుకున్న టైం ఇది. సాయంత్రం వచ్చిన తర్వాత జస్ట్ ఇది తలకి పట్టించేస్తే ఒకానొక టైంలోని ఒరే అది రాసుకుంటే ప్రశాంతంగా ఉందరా అని చెప్పేసి అంటే ఆ పేరు నేను చెప్పకూడదు, ఓకే అని అనుకుంటేవారండి. అది సేమ్ ఆ ఫీల్ కంటే ఎక్కువ ఫీల్ ఇది వస్తుంది. దాంతోపాటు ఆముదం, ఆయుర్దాన కోకోనట్ ఆయిల్, మందార తైలం, ఇలాగా 17 ఇంగ్రీడియంట్స్ కలిపి చేసినటువంటి ఆయిల్ అండి ఇది. ఓకే. అంటే హెయిర్ ఆయిల్ అనే కాదండి, ఇది మెంటల్ టెన్షన్ కూడా ఇది రాసుకొని అలా రాసుకుంటే ప్రశాంతంగా నిద్ర వస్తుందండి. మెయిన్ ఏంటంటే ప్రశాంతంగా నిద్రపోతారండి. దీంతో పాటు అంటే ఏమైతే చాలామంది ఆయిల్ రాసుకుంటే ఏమవుతుందంటే ఇలా జిడ్డుగా కారుద్ది కదండి, ఇది కారదండి. ఈ అబ్జార్బ్ అవుతుంది. ఎగ్జాబ్ అవుతుంది, ఓకే. బాడీ తీసేసుకుంటుంది. ప్రొద్దుడు కూడా అసలు హెయిర్ రాసుకున్నా అది ఆయిల్ రాసుకున్నామా లేదా అని చెప్పేసి మనం అనుకుంటాం అన్నమాట. ఇది రాసుకొని నెక్స్ట్ మార్నింగ్ మంది షాంపూతో స్నానం చేసేస్తే సరిపోతుందండి. 1 మంతే, 1 మంత్ అంటే డే 1 మీకు రిజల్ట్ వస్తుందండి. ఓకే. అబ్బాయి చాలా బాగుందిరా, ప్రశాంతంగా ఉందిరా బాబు అని చెప్పుకుంటారు వీళ్ళు. ఏంట్రా ఫేస్ ఏంటి బాగా నిద్రపడిందా? నిద్రపడింది. ఏంటంటే ఆయుర్దానం హెయిర్ ఆయిల్ వాడంటారా రాత్రి చాలా బాగుంది. ఆ టాక్ వచ్చిందండి ఇప్పుడు ఈ రోజున. ఆ టాక్ బ్రహ్మాండంగా వచ్చింది. సాఫ్ట్వేర్ వాళ్ళు చాలా మంది తీసుకెళ్తున్నారు. ఇప్పుడు సపోజ్గా మా దగ్గర వెయిట్ లాస్ చేస్తున్నారు అనుకోండి, కోడాల మిసెస్ వచ్చింది అనుకోండి, ఏంటంటే ఇలాగ ఆవిడ తీసుకెళ్ళి వాడుతున్నారు. అలా ప్రతి ఫ్యామిలీ కూడా హెయిర్ ఆయిల్ ప్లస్ షాంపూ 2 కూడా వాడుతున్నారు. ఈ మధ్యకాలంలో చూస్తున్నాం సార్ ప్రమోషన్స్, మీకు కూడా తెలుసు. అవునండి. హక్కీ అని, విక్కీ అని సంథింగ్ ఇలాంటివన్నీ కూడా వచ్చాయి ఆయిల్స్. సెలబ్రిటీలు కూడా ప్రమోషన్ చేశారు. ఒక్కొక్క 2 నెలలు వాడంగానే హెయిర్ మొత్తం ఒక ఎంత అంటే మన హైట్ ఎంత ఉంటుందో అంత హైట్ జుట్టు వస్తుంది అన్నారు. అంటే అవి కొన్ని వాడారు, అంటే ప్రమోషన్ బట్టి అందరూ వాడుతున్నారు. బట్ ఎవరైతే దాన్ని బిలీవ్ చేస్తున్నారో దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. సో ఏంటి సార్ మన ప్రొడక్ట్ మనం వాడిన తర్వాత మనం ఇచ్చే ట్రస్ట్ ఏంటి? అది ఇప్పుడు మీరు అన్నారు కదా ఎలా వచ్చేస్తుంది, అదే ఎటకారం జనాలకు తెలుసు అంటే. అది ఇప్పుడు యూట్యూబ్ వచ్చింది, మనం నిజ జీవితంలో ఉన్నాం ఇక్కడ. ఇలా రాసుకుంటే ఇలా పెరుగుతుంది. అసలు మీకు నెలకి ఎంత పెరుగుద్దండి అసలు అది హెయిర్? ఇలా కిలోమీటర్లు పెరగదు కదా. అది ఎటకారం అండి. అది డబ్బులు ఎక్కువైపోయి మన వాళ్ళు ఏం చేయాలో పోనీ ఒకసారి కొనేద్దాం. నేనేమంటున్నానంటే ఇప్పుడున్న ఈ జనరేషన్లోని భార్యాభర్తలు ఇద్దరు కష్టపడితే కానీ మనకి గడవట్లేదు. ప్రతి పైసాని కూడా నేను అదే చెప్తాను అనమాట. ప్రతి పైసాని ఆచి తూచి ఖర్చు పెట్టుకోండి. ప్రతి దానికి మీరు ఏదైతే మీరు కొంటున్నారో ప్రతిదీ మనకు ఉపయోగపడాలి. అది దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ఆయిల్ని తీసుకోమని చెప్తాను. ఓకే. సో ఏంటి సార్ ఇది ప్రైస్ ఎంతకి ఇచ్చేస్తున్నారు? అఫోర్డబుల్ చూడండి, ఇది కూడా మీరే అనౌన్స్మెంట్. అవునా? 700 అనుకుంటాండి. సార్ ఏంటి సార్ ఇంగ్రీడియంట్స్ ఆల్మోస్ట్ ఇక్కడ నాకు చాలా మట్టుకు ఏంటంటే అందరూ జుట్టు ఊడిపోతుంది అనుకోండి, మెంతులు, ఆనియన్ పేస్ట్ రాసుకోండి అంటారు. ఉన్నాయండి. ఉసిరి, అలాగే కరివేపాకు, కలబంద ఇవన్నీ పెట్టుకోండి అంటారు. అదంతా జెన్యూన్. మీరు చూస్తుంటే అసలు దీని మీద స్టిక్కరే అది ఇచ్చేసారు. యాక్చువల్లీ మెంతులు, తర్వాత ఉసిరి, కలబంద ఉంది, నెక్స్ట్ ఈ వచ్చేసి కరివేపాకు ఉంది. సార్ కరివేపాకు చాలా మంచిది అంటారు. మనం అన్నంలో తినేటప్పుడే తీసి పక్కన పడేస్తా ఉందండి. అదేనండి మన మానవ నైజం ఏంటంటే అవసరానికి వాడుకొని మనుషులను కూడా వీడు అవసరం ఉందంటే వాడుకొని పక్కకు పడేస్తారండి. అలా కరివేపాకుని దానికే వాసనకే వేస్తారు కదండి. నిజంగా కరివేపాకుని తీసుకుంటే దాని రిజల్ట్ వేరేగా ఉంటుంది. అవునా? కరివేపాకు తింటే చాలా మంచిదండి. చాలా మంది పాతకాలంలో కరివేపాకు కారం చేసుకుని తినేవాళ్ళు సార్. ఉందండి, ఇప్పుడు కూడా ఉందండి. ఇప్పుడు అసలు ఎవరు ఈ జనరేషన్ లో అసలు ఈ పిజ్జాలు, బర్గర్లు, బిర్యానీలు తప్పితే ఎవరు తింటున్నారు సార్? లేదు, కొంతమంది ఉన్నారండి. అది మార్పు వస్తుందా? ఇప్పుడు ఇదే ఆహార విధానాన్ని కంటిన్యూషన్ చేస్తే చెప్తున్నానండి, ప్రతి ఇంట్లో కూడా లివర్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయండి. అది మీకు 2-3 సంవత్సరాలకి ఒకేసారి చూడండి చేపలు బయటకు వస్తాయి సార్, కుప్పల కింద. అలా లివర్ ప్రాబ్లమ్స్తో బయటపడ్డ వాళ్ళు చాలా మంది బయటకు వస్తారండి త్వరలోనే. వస్తుందండి. అంటే
నా ఆహార విధానంలోని ఇప్పుడు వచ్చిన వాళ్ళు వెయిట్ లాస్కి ఎక్కువ లివర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎక్కువ వస్తున్నారండి. ఓకే. సో మొత్తానికి మంచి ఇంగ్రీడియంట్స్ తో మాకు అవైలబుల్ గా మీరు మంచి హెయిర్ ఆయిల్ కూడా తీసుకొచ్చారు. అవును. అండ్ దీని ప్రైస్ కూడా ఒకసారి చూసేద్దాం. 690 రూపీస్, అదే 700. 700. Yes. సరే ఇది మంత్లీ వస్తుందా? 2 అంటే నెలకి 2 వాడాలండి. షాంపూలు 2 వాడాలి, ఇవి 2 వాడాలి. నెలకి 2 వాడాలి. 2 వాడాలి. ఓకే. సో మొత్తానికి దీని వల్ల అయితే రిజల్ట్ అయితే ఉంది. ఆల్మోస్ట్ చాలా మంది వాడుతున్నారండి. ఓకే, డన్. గైస్ చూస్తున్నారు కదా, హెయిర్ ఆయిల్ సంబంధించి చాలా ప్రమోషన్స్ చేస్తూ ఉన్నారు బయట మార్కెట్లో. దీని ప్రైజే 690 పెట్టారంటే ఇది వాడిన తర్వాత రిజల్ట్ ఎలా ఉంటుందో ఒకసారి చెక్ చేసుకోండి. మార్కెట్లో చాలా హెయిర్ ఆయిల్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. రీజనబుల్ ప్రైస్ అంటారు, చాలా తక్కువ ప్రైస్ అంటారు, ఒకసారి వాడి చూడండి అంటున్నారు. బట్ ఒక్కసారి ట్రై చేసి చూడండి. 700 రూపీస్ పెట్టి ఈ ప్రైస్ మెన్షన్ చేశారంటే దీంట్లో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ ఏ విధంగా ఉన్నాయని చెప్పి ఆలోచించండి. ఒక్కసారి దీన్ని తీసుకుని ట్రై చేయండి, ఖచ్చితంగా రిజల్ట్ అయితే వస్తుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ చాలా మంది వాడుతున్నారు కాబట్టి లక్ష్మణ్ గారు చాలా మందికి ఈ ఆయిల్ ని హెయిర్ ఆయిల్ సజెస్ట్ చేస్తున్నారు. సో లక్ష్మణ్ గారు, మాకైతే మరి మంచిగా మీరు మార్కెట్ లోకి 2 అవైలబుల్ ఉంది అని అంటున్నారు. మరి మేము ఎలా తీసుకోవాలి వీటిని? అది www.arogyadiet.com అని బుక్ చేసుకోండి. దాంట్లో మీకు కావాల్సిన అన్ని కూడా ఆరోగ్యానికి సంబంధించిన అన్ని కూడా ప్రొడక్ట్లు దాంట్లో ఉంటాయి. అంటే తర్వాత వెయిట్ లాస్కి ఇది, అంటే సోరేసిస్కి ఇది, షుగర్కి ఇది, మొత్తం అన్ని కాలమ్స్ అక్కడ ఉంటాయి. మీకు ఏది కావాలంటే అది మీరు తీసుకోవచ్చు. ఓకే, డన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. గైస్ చూస్తున్నారు కదా, సో ఆరోగ్య డైట్ సంబంధించిన ప్రతి ప్రొడక్ట్ కూడా వాళ్ళ వెబ్సైట్ లో ఉంటుందండి. సార్ ఆల్రెడీ వెబ్సైట్ నేమ్ కూడా మెన్షన్ చేశారు. www.arogyadiet.com అని ఉంటుంది. అండ్ ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే గనక లక్ష్మణ్ గారితో మాట్లాడాలి అనుకున్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేయండి, సారే మాట్లాడతారు.